యాక్టర్ శివాజీ గారు రీసెంట్ గా తన ఒక మూవీ అయితే రిలీజ్ అవడం జరిగింది. సాంప్రదాయని శుద్ధపూసని. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ లేకుంటే క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా మూవీకి అయితే ఒక టాక్ అనేది లేదు, రెస్పాన్స్ కూడా లేదు మూవీ ఉందని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ మీద ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. యాక్టర్ శివాజీ గారు అయితే ఒక వీడియో బయట అయితే చేశారు. ఆ వీడియో బయటలో ఏమంటున్నారంటే, నా మూవీ ఫ్లాప్ చేయడానికి వైఎస్ఆర్పి పార్టీ కార్యకర్తలైన ఫ్యాన్స్ ఈ పేటిఎం బ్యాచ్ అంటూ రిఫర్ చేశాడు. వాళ్ళు నా మూవీని ఫ్లాప్ అవ్వాలని చెప్పి కోరుకున్నారు. చాలా పోస్టులు అయితే వేశారు. 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా పేటిఎం బ్యాచే అని చెప్పి ఇలాంటి మాటలు అయితే ఆ వీడియో బయట అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి నేనేంటో చూపిస్తా అని చెప్పి అయితే ఒక సవాల్ కూడా చేశారు వైసీపీ పార్టీ మీద, జగన్ గారి మీద. మరి ఈ మాటలు మనం ఎలా తీసుకోవాలి మన శివాజీ గారు అన్న మాటలు అంటే మాత్రం నాకు అనిపిస్తుంది ఏంటంటే, శివాజీ గారు ఈ టాపిక్ని అంత పెద్ద చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీరే అంటున్నారు మూవీ మంచిగుంటే, కంటెంట్ బాగుంటే ఎవరైనా వచ్చి చూస్తారు, మూవీ కంటెంట్ బాగాలేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షో నుంచి ఎవరు కూడా ఉండరని చెప్పి మీరే అన్నారు ఆ వీడియోలో. మరి ఎందుకు ఒక పార్టీ మీద కానీ ఒక దీని మీద కూడా కామెంట్ చేయడం? సో వాళ్ళు కూడా శివాజీ గారిని టార్గెట్ చేయడానికి గల రీజన్ వచ్చేసి, తను రీసెంట్గా అమరావతి గురించి కానీ లేకుంటే టీడీపీ పార్టీ గురించి కానీ గొప్పగా మాట్లాడడం జరుగుతుంది అన్ని ఈవెంట్లో కూడా. సో వాళ్ళు దానికి ట్రిగర్ అయ్యారని అయితే తెలుస్తుంది. సో వాళ్ళు ఏదో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వేస్తారు, మూవీ ఫ్లాప్ చేసేస్తాం, మూవీని ఎవరు చూడకుండా చేస్తామని చెప్పి అంటారు. బట్ అవి కానీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం మన మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ మూవీ కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఒక హీరో మూవీ రిలీజ్ అయిందంటే అటు సైడ్ ఉన్న 5 హీరో ఫ్యాన్స్ కూడా ఇలానే టార్గెట్ చేస్తారు. బట్ అవన్నీ దాటుకొని కూడా బ్లాక్ బస్టర్ అయ్యావంటే ఆ మూవీలో కంటెంట్ ఉందని అర్థం. సో ఇప్పుడు మూవీలో కంటెంట్ లేదు కాబట్టే మూవీ రన్ అవ్వట్లేదు, అలాగే రెస్పాన్స్ కూడా లేదు. సో ఎవరో టార్గెట్ చేశారు, ఎస్పెషల్లీ ఆ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల మూవీ ఫ్లాప్ అయింది అనేది అయితే అపోహలు అయితే మైండ్ నుండి అయితే తీసేయండి అని చెప్పి శివాజీ గారికి ఈ వీడియో నుంచి అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మీరు ఫిలిం కెరియర్లు ఇంకా గొప్పగా సాధించాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడే పాలిటిక్స్లోకి వెళ్ళి ఆ పాలిటిక్స్లో మచ్చని మీ మీద అయితే వేసుకోకండి అని అయితే నా ఉద్దేశం. మరి మీరేమంటారు శివాజీ గారి మాటల గురించి కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి.